హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వేణుగోపాల్. హౌ ఆర్ యూ? మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ 1 కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పేపర్ 2 అండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ బై డీసీ దెన్ యాంగిల్ ఏబీసీ అంటున్నాడు. ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు. అందులో ఏబిడి యాంగిల్ ఏబిడి ఈజ్ 28 degrees ఇచ్చిండు అండ్ యాంగిల్స్ ఏసిబి ఈజ్ 60 degrees ఇచ్చిండు. యాంగిల్ బి కనుక్కోమంటున్నాడు. యాంగిల్ బి అంటే యాంగిల్ ఏబిసి కనుక్కోమంటున్నాడు. ఇందులో మనకి ఇచ్చిన ప్రాపర్టీ ఏంటి? ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్స్ టు బీడి బై డిసి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకుంటే ఈ ఏని ఈ ఏడి అనేది బైసెక్టింగ్ చేస్తుంది. ఈ యాంగిల్ని ఏడి అనేది బైసెక్టింగ్ చేస్తుంది. అంటే 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది ఏని. ఇక్కడ బిఏడి అనేది 28 degrees అయితే డిఏసి కూడా 28 degrees అవుతుంది. సో 28 + 28 56. సో యాంగిల్ బిఏసి ఈజ్ 28 + 28 56 అవుతుంది. ఆల్రెడీ సి ఉంది మనకు 60 degrees. ఒక ట్రయాంగిల్లో టోటల్ 3 యాంగిల్స్ యొక్క టోటల్ ఎంత అండి? 180 degrees అవుతుంది. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ 56, యాంగిల్ సి ఈజ్ 60 అయితే టోటల్ 180. కాబట్టి బి ఏమవుతుంది మనకు? యాంగిల్ బి ఈజ్ 180 మైనస్ ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. 180 మైనస్ 56 ప్లస్ 60 ఎంత అవుతుందని? 56 ప్లస్ 60 ఏమవుతుంది? 116. 180 మైనస్ 116. సో 0 మైనస్ 6 4, 10 మైనస్ 6 4 అండ్ 7 మైనస్ 1 6. సో 1 మైనస్ 1 0. సో 64. యాంగిల్ బి అనేది మనకు 64 degrees అవుతుంది. యాంగిల్ ఏ అనేది 28 + 28 56 degrees అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సింప్లిఫై 5 + 2 × 3 డివైడెడ్ బై 3 × 2 బ్రాకెట్ ఇంటూ 3 ఇచ్చిండు. ఇందులో మనం బాడ్ మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. బాడ్ మాస్. సో బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇందులో 5 + 2 × 3 ఇచ్చిండు డివైడెడ్ బై బ్రాకెట్స్. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ కాబట్టి 6 డివైడెడ్ బై 6 × 3. ఇందులో బ్రాకెట్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇందులో ఇది చేయాలి మల్టిప్లికేషన్. 2 × 3 6 ప్లస్ 5. నెక్స్ట్ 5 ప్లస్ 6/6 × 3. 6 క్యాన్సిల్. 5 + 3 1 × 3 3 అవుతుంది. 5 + 3 8 మన ఆన్సర్ అవుతుంది. సో 8 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ tan theta ఈజ్ ఈక్వల్స్ టు 1, theta ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ అంటే లంబకోణానికి, అంటే 90 degrees కంటే తక్కువగా ఉంటే అక్యూట్ యాంగిల్ అంటాం. దెన్ ద వాల్యూ ఆఫ్ 2 sin theta cos theta మైనస్ cosec square theta ఈజ్ అంటున్నాడు. tan theta ఈజ్ 1 అంటే మనకు tan theta యొక్క వాల్యూ ఏం తీసుకోవచ్చు? tan 45 degrees ఈజ్ 1. సో 2 sin theta 2 sin 45 degrees cos 45 degrees మైనస్ cosec square 45 degrees. So 2 sin theta is 1/√2, cos theta also 1/√2 minus cosec square 45. cosec square 45 అంటే cosec అనేది కాస్కి ఆపోజిట్ అండి. కాస్కి ఇన్వర్స్ cosec అవుతుంది. ఇక్కడ cosec స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. 2 ×
2 into √2 2/2 మైనస్ ఇక్కడ ఏమి √2² అంటే 2, దట్ ఈస్ 1 minus 2 minus 1 is our answer. Minus 1 is answer. So sin 45 is 1/√2, cos 45 also 1/√2, cosec square 45. Cosec square అనేది sin యొక్క ఇన్వర్స్ అండి, cos యొక్క ఇన్వర్స్ కాదు, sin యొక్క ఇన్వర్స్. cosec 45 అంటే 1/√2, ఇన్వర్స్ అంటే √2². సో టోటల్గా మనకు ఆన్సర్ -1. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 4th క్వశ్చన్. an amount doubles itself on simple interest in 4 years, what is the rate of interest అంటున్నాడు. ఇక్కడ ఒక అమౌంట్ డబుల్ అయింది ఎన్ని ఇయర్స్లో అండి, 4 ఇయర్స్లో డబుల్ అయింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సొల్యూషన్ ఒకసారి చూడండి. I is equals to PTR/100 మన ఫార్ములా. సో I అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ అమౌంట్ అనేది అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది డబుల్ అయింది అంటే ఇంట్రెస్ట్ కూడా సేమ్, ప్రిన్సిపల్కి ఈ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అయితే అప్పుడు అమౌంట్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ SI ఈజ్ ఈక్వల్స్ టు P తీసుకోండి, P ఈజ్ ఈక్వల్స్ టు P, ఇదేమో ఇంట్రెస్ట్, ఇదేమో ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇంటూ T ఈజ్ 4 years, R మనం కనుక్కోవాలి బై 100. P క్యాన్సిల్ అయిపోద్ది. సో R ఈజ్ ఈక్వల్స్ టు 100/4, 25 years. 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 4 ఇయర్స్లో మనకు ప్రిన్సిపల్ అనేది డబుల్ అవుతుంది, ప్రిన్సిపల్ అనేది డబుల్ అమౌంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది 7th క్వశ్చన్ అండి. 4th క్వశ్చన్ నెక్స్ట్ 7th క్వశ్చన్ తీసుకున్నాను. బోర్డ్ స్పేస్ ఇక్కడ తక్కువ తీసుకుంది కాబట్టి ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏబిసి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏబిసి అన్నాడు. ఇది ఈ సైడ్ ఏమో 16 ఇచ్చిండు, ఈ సైడ్ ఏమో 20 ఇచ్చిండు. సో అయితే ఏరియా కనుక్కోమన్నాడు. ఇక్కడ ఈ సర్కిల్లో ఈ సైడ్, ఈ ట్రయాంగిల్ యొక్క ఈ సైడ్ అనేది బేస్ అనేది ఇక్కడ డయామీటర్, సర్కిల్ యొక్క డయామీటర్ని తీసుకున్నాం. సో సర్కిల్ యొక్క డయామీటర్ తీసుకున్నాం కాబట్టి ఇది సెమీ సర్కిలే, ఇది సెమీ సర్కిల్. ఈ సెమీ సర్కిల్లో ఉన్న ట్రయాంగిల్, మనం తీసుకున్న ట్రయాంగిల్ ఎప్పుడు కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని సపోజ్ దీన్ని ఈ విధంగా తీసుకుందాం. ఇది డయామీటర్, సో ఈ సెంటర్ పాయింట్ ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్, అంటే ఇక్కడ వచ్చిన రైట్ యాంగిల్ ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్, ఇది 16, ఇది 20. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏమవుతుంది, హాఫ్ బేస్ హైట్, హాఫ్ బేస్ ఈజ్ 20 and 16, 2 1s are 2 8s, 20 into 8, 2 8s are 16, 160 centimeter square. సో 160 centimeter square అనేది ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. 2 cars cover a distance by moving at speeds of 45 km/h and 50 km/h respectively. Find the distance traveled when one car takes 32 minutes more than the other to cover the distance. సో ఒక సేమ్ డిస్టెన్స్ని 2 కార్స్ కవర్ చేస్తున్నాయి. ఒకటి 45 kmph అండ్ 50 kmph స్పీడ్తో పోతున్నాయి. ఈ 45 kmph వెళ్ళే కారు 32 minutes ఎక్కువ తీసుకుంది. సో డిస్టెన్స్ సేమ్ కాబట్టి D ఈజ్ ఈక్వల్స్ టు T ఇంటూ ఎస్. D ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఏమి ఇచ్చిండు, 50 kmph ఇంటూ T ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది డిస్టెన్స్ అండ్ ఇది డిస్టెన్స్ 2 కార్స్ యొక్క డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఈక్వల్ తీసుకున్నా. ఇక్కడ 45 kmph ఇంటూ T ప్లస్ 32/60. సో ఇక్కడ ఇదేమో T టైం తీసుకుంటే ఇది T ప్లస్ 32/60. 32/60 అంటే దీన్ని అవర్స్లోకి మార్చుకున్నా. టోటల్గా ఇది
కేఎంపిహెచ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా టైం కూడా అవర్స్లోకి తీసుకున్నాం. సో ఇక్కడ 5 10s 5 9s 10t ఈజ్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 9 ఇంటూ 32/60. సో t ఈజ్ ఈక్వల్స్ టు ఈ 90 తీసుకొస్తే మైనస్ అవుతుంది. t ఈజ్ ఈక్వల్స్ టు 9 3 3s 3 2s and 4 8s 4 5s. So 24/5 hours. T is equals to 24/5 hours. ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో t 50 into tలో సబ్స్టిట్యూట్ చేయండి. 50 స్పీడ్ అండ్ 24/5 టైమ్. స్పీడ్ టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్. సో 5 1s 5 10s ఈజ్ ఈక్వల్స్ టు 240 కిలోమీటర్స్. సో ఆ రెండు కార్లు 240 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ 6th. A can complete a piece of work in 24 days. He worked for 21 days and then B finished the remaining work in 5 days. In how many days A and B together finish the work? A can do a piece of work in 24 days. A can do in 24 days and he worked for 21 days. He can do in one day 1/24th part. ఇతను 1 డేలో 1/24th పార్ట్ చేస్తాడు. ఇంటూ 21 డేస్లో 21/24. సో దట్ ఈస్ 7 3 7s 3 8s 7/8 పార్ట్ని కంప్లీట్ చేసిండు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందండి? ఇక్కడ 7/8 పార్ట్స్ కంప్లీట్ అయిందంటే 7 parts 8 parts టోటల్ 8 partsలో 7 parts కంప్లీట్ అయిందంటే 1 part ఉంటుంది. సో 1/8 వర్క్ని బి ఎన్ని డేస్లో చేసిండు? 5 డేస్లో చేసిండు. సో 1/8 వర్క్ని 5 డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ 1 వర్క్ని బి 8 into 5 40 డేస్లో కంప్లీట్ చేస్తాడు. 40 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఏ 24 డేస్లో అండ్ బి 40 డేస్లో చేస్తాడు. ఇప్పుడు ఏ అండ్ బి ఏ ప్లస్ బి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 1/24 ప్లస్ 1/40 40 అండ్ 24 ఎల్సిఎం ఏమవుతుందండి? 24 40. సో 8 3s 8 5s 15 8s 120. సో 120 24 5s 40 3s 8/120 8 1s 8 15s. సో 15 డేస్లో టోటల్ వర్క్ని ఏ అండ్ బి కలిసి 15 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇఫ్ 4y minus y and y plus 4 both are the factors of py square plus 15y minus q, then options ఇచ్చిండు. p is equals to 4q, p is equals to 0, p equal to q/4 and p equal to minus q ఇచ్చిండు. ఇప్పుడు 4y minus 1 and y plus 4 అనేది రెండు కూడా ఫ్యాక్టర్స్ అనుకున్నాం మనం. సో 4y minus 1 ఈక్వల్ టు 0 తీసుకుందాం. y ఈక్వల్ టు 1/4 అవుతుంది. దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. p 1/4 స్క్వేర్ ప్లస్ 15 into 1/4 minus q is equals to 0. So that is p/16 plus 15/4 minus q is equals to 0. సో ఈ 16 4 ఎల్సిఎం తీసుకుందాం. 16 వస్తుంది. సో p ప్లస్ 4 into 4 15 into 4 60 మైనస్ 16q. ఈ కాసాకు తీసిన 16 ఇటు పంపిస్తే 0 into సంథింగ్ 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు -4. సో p ఇంటూ -4 హోల్ స్క్వేర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్
15 into minus 4 minus q is equals to 0. So ఇదేమవుతుంది 16p square minus 60 minus q is equals to 0. ఇది సెకండ్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ప్లస్ సెకండ్ యాడ్ చేస్తే p plus 60 minus 16q is equals to 0 and 16p square plus minus 60 minus q is equals to 0. ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 17p minus 17q is equals to 0. ఈ 17ని కామన్ తీసి అటు పంపిస్తే 0 by something equal to 0. So p minus q is equals to 0, then p equal to q. So మన ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్. p is equals to q అనేది మన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 4 రూట్ 0.000081. సో దీని యొక్క వాల్యూ ఏమంటున్నాడు? ఆప్షన్స్ ఇందులో ఇచ్చిండు. ఇందులో చూడండి ఒకసారి, పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 నెంబర్స్ ఉన్నాయి. సో పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్క్వేర్ తీసుకుంటే, దీన్ని స్క్వేర్ రూట్ తీసుకుంటే పాయింట్ తర్వాత 3 జీరోస్ వస్తాయి. ఎన్ని జీరోస్? 3 జీరోస్ వస్తాయి. స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ నెంబర్ అనుకుంటే, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకుంటే, ఈ స్క్వేర్లో 1 2 3 4 5 6 పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉన్నాయి. దీని యొక్క స్క్వేర్ రూట్ తీసుకుంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ వస్తాయి, అంటే హాఫ్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ 2 జీరోస్ తీసుకుంటున్నాం, 3 నెంబర్స్ 3 నెంబర్స్ కదా. సో ఇక్కడ 81 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 9 అవుతుంది. సో 9కి ముందు 1 0 2 జీరోస్ తీసుకున్నాం. సో 2 జీరోస్కి ముందు పాయింట్. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? 1 2 3 నెంబర్స్ వచ్చినాయి. స్క్వేర్ నెంబర్లో 6 నెంబర్స్ ఉంటే పాయింట్ తర్వాత స్క్వేర్ రూట్ తీసుకుంటే దానికి హాఫ్ నెంబర్స్ తగ్గిపోతాయి. సో పాయింట్ తర్వాత 3 నెంబర్స్ వస్తాయి. సో ఇంటూ 4. సో 4 9s 36. సో 36 0 పాయింట్. ఇక్కడ ఈ 4కి ఎటువంటి పాయింట్స్ లేవు. ఇక్కడ 3 నెంబర్స్ తర్వాత పాయింట్స్ ఉన్నాయి. సో 36 అంటే 36 తీసుకున్నా. సో 1 2 3 పాయింట్ తర్వాత 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 0.036. The circumference and area of a circle are numerically equal. సో న్యూమరికల్లీ circumference and area రెండు సేమ్ అంటున్నారు. దేని యొక్క? సర్కిల్ యొక్క. సర్కిల్ యొక్క circumference 2πr. circumference 2πr is equals to area of circle πr square. πr square. సో పై క్యాన్సిల్ అయిపోతుంది. r square క్యాన్సిల్. సో r ఈక్వల్ టు 2 అవుతుంది. సో circumference అండ్ ఏరియా రెండు సేమ్ అయితే రేడియస్ ఏమవుతుంది? 2. నెక్స్ట్ 11th క్వశ్చన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఇఫ్ 8 and 6 ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ నెంబర్స్ రెస్పెక్టివ్లీ, ద రేషియో బికమ్స్ 8:5. ద నెంబర్స్ ఆర్ అంటున్నాడు. సో నెంబర్స్ 3:2 రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్ని 3x అనుకుందాం అండ్ సెకండ్ నెంబర్ని 2x అనుకుందాం. ఫస్ట్ నెంబర్ నుంచి 8 అండ్ సెకండ్ నెంబర్ నుంచి 6 తీసేస్తే, సబ్ట్రాక్ట్ చేస్తే, సో దట్ రేషియో విల్ బికమ్ 8:5. 8/5. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 15x minus 40 is equals to 16x minus 48. So 16 minus 15, 16x minus 15x, that is x, and 48 minus 48, x is equals to 8 వచ్చింది. 3x అంటే 3x equal to 3 into 8 24 and 2x 2 into 8 that is 16. So 3x and 24, 2x 16 వచ్చింది. Find the value of x. 20% of 75 is equals to
225 minus x% of 420 ఇచ్చిండు. 20% of 75, 20% అంటే 1/5 of 75 is equals to 225 minus x%, x by 100 into 420. ఇక్కడ 5 1s 5 15s. సో ఈ ఎక్స్ పదాన్ని టోటల్ ఇటు తీసుకొద్దాం, ఈ 15ని అటు తీసుకెళ్దాం. సో ఎక్స్ బై 100 ఇంటూ 420 ఈజ్ ఈక్వల్స్ టు 15. 225 మైనస్ 15, 225 మైనస్ 15 ఏమవుతుందండి? 15 20 210 అవుతుంది. సో 210, 210 1s 210 2s 2 1s 2 5s 2 50s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 50. సో x వాల్యూ ఎంత? 50. సో 50 అంటే 50% ఆఫ్ 420. నెక్స్ట్ క్వశ్చన్ 13. 6 years from now, Kriti's age will be twice the age of her brother Kunal, but 4 years ago she was 4 times as old as Kunal was then. Find the present age of Kunal అంటున్నాడు. ఇక్కడ 6 years from now అంటే ఆఫ్టర్ 6 years అండి. కృతి అంటే ఏ అనుకుందాం, అండ్ ఆఫ్టర్ 6 years కృతి ప్లస్ 6, a plus 6 by b plus 6 is twice as old as her brother Kunal. So 2/1. Next, 4 years ago she was 4 times as old as Kunal was then. 4 years ago అంటే a minus 4, Kriti minus 4, b minus 4, Kunal minus 4 is equals to 4/1. సో క్రాస్ మల్టిప్లై చేయండి. a plus 6 is equals to 2b plus 12. a minus 2b is equals to a plus 6 అటు వెళ్తే minus 6 అవుతుంది. a minus b, a minus 4 is equals to 4b minus 16. a minus 4b, a minus 4b is equals to ఇక్కడ minus 4 ఉంది, అటు వెళ్తే ప్లస్ 4 అవుతుంది, minus 16 అట్లే ఉంటుంది, minus 16 plus 4 minus 12. ఇక్కడ 1 అండ్ 2, 2 minus 1 చేయండి, 2 minus 1, a 2 minus 1 చేసినా 1 minus 2 చేసినా పర్లేదు. సో a minus 4b ఈక్వల్ టు minus 12 అండ్ a minus 2b that equal to 6, minus plus minus. సో a క్యాన్సిల్ అయిపోతుంది. minus 4b plus 2b, minus 2b is equals to minus 18, minus 6 minus 12. సో b is 9. సో b యొక్క ఏజ్, b మీన్స్ కునాల్ యొక్క ఏజ్ అని, కునాల్ యొక్క ఏజ్ 9 years. 14th question. What will be the difference between 3/5 of 200 and 1/2 of 1/2 of 300 అని ఇచ్చింది. ఇక్కడ 3/5 of 200 అంటే 5 1s 5 4s 40, 40 into 3 120 మైనస్ ఆర్ డిఫరెన్స్ 1/2 of 300 అంటే 150. సో ఇక్కడ ఇది మైనస్ కదండి, ఇది డిఫరెన్స్, డిఫరెన్స్ బిట్వీన్ 120 and 150. సో ఈ డిఫరెన్స్ తీసుకుంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ నుంచి తీసేస్తాం. సో 120 150 డిఫరెన్స్ ఎంత? 30 ఆన్సర్. సో మన ఆన్సర్ 30. ఇక్కడ డిఫరెన్స్ అని ఇచ్చింది కాబట్టి నేను డిఫరెన్స్ అని తీసుకున్నా. సో మైనస్ వాల్యూ రాదు, పాజిటివ్ వాల్యూ వస్తుంది డిఫరెన్స్ అన్నప్పుడు. బై విచ్ నెంబర్ షుడ్ 2 1/5 బి మల్టిప్లైడ్ టు గెట్ 5 2/5. సో ఇక్కడ ఈ నెంబర్ని, ఈ ఫ్రాక్షన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే, ఏ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ 2 1/5 అంటే 2 5s 5 2s 10 plus 1 11/5 ఇంటూ ఎక్స్. సో మనం కనుక్కోవాల్సిన నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 5s 25 plus 2 27/5. సో x ఈజ్ ఈక్వల్స్ టు
27/5. సో ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేస్తుందంటే రివర్స్ అవుతుంది. 5/11. 5 క్యాన్సల్. సో 11 2s 22, 11 2s 22, 5/11. సో ఎక్స్ వాల్యూ ఏమంటుంది, ఏమవుతుంది 2 5/11 అవుతుంది. సో మనకు కావాల్సిన నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ 2 5/11. నెక్స్ట్ క్వశ్చన్ 16. ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ వెన్ డివైడెడ్ బై 6, 8 and 12 లీవ్స్ 1 యాజ్ రిమైండర్ అంటున్నాడు. ఇక్కడ లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 యొక్క లీస్ట్ మల్టిపుల్ అండ్ 6, 8 and 12తోని డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ వచ్చే విధంగా ఒక నెంబర్ని, చిన్న నెంబర్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ 6, 8, 12 ఎల్సిఎం ఆఫ్ 6, 8, 12 ఏమవుతుందంటే 24 అవుతుంది. సో ఈ 24 యొక్క ఒక మల్టిపుల్ తీసుకుందాం. ఆ మల్టిపుల్కి 1 యాడ్ చేద్దాం. చేసి ఆ నెంబరు 7 యొక్క మల్టిపుల్ అయితే సరిపోతుంది. ఇక్కడ 24x + 1, 24x + 1, 24 1s 24, 24x ప్లస్లో 1 తీసుకుంటున్నా. 24 1s 24 + 1 25 మన ఆప్షన్స్లో ఉంది. ఇది 7తో డివైడ్ అవుతుందా, 7 మల్టిపుల్ అవుతుందా, కాదు. సో 24 x = 2 తీసుకుందాం. సో 24 × 2 + 1. సో 24 2s 48 + 1 49 అవుతుంది. సో 49 7తో డివైడ్ అవుతుందా, 7 యొక్క మల్టిపుల్ 49 అవుతుంది. అండ్ 6తోని 8తోని 12తోని 8తో డివైడ్ చేసినా కూడా 49ని డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. సో 49 మన ఆన్సర్ అవుతుంది. 73 కానీ 69 కానీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇవి 49 కంటే పెద్ద నెంబర్స్. ఆల్రెడీ ఇక్కడ కండిషన్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ 17th. A sells an article to B at a profit of 20% and B sells it to C at a profit of 20%. If C pays 360 rupees for it, what was the cost price of A? A ఒక ఆర్టికల్ని Bకి 20% ప్రాఫిట్కి అమ్మిండు. B అదే ఆర్టికల్ని Cకి 20% ప్రాఫిట్కి అమ్మిండు. అయితే C 360 రూపీస్ పే చేస్తే A యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో ఇక ఏ ఒక ఆర్టికల్ని 20%కి ఒక ఆర్టికల్ని ఒక 100 రూపీస్ అనుకుందాం. ఈ ఆర్టికల్ని 20% ప్రాఫిట్కి అమ్మిండు అంటే +20. సో 100 + 20 120. సో ఈ 120 అనేది B యొక్క కాస్ట్ ప్రైస్. B ఈ 120కి కొన్నదాన్ని 20% ప్రాఫిట్కి Cకి అమ్మిండు. 20% ప్రాఫిట్కి Cకి అమ్మిండు. సో 20% ఆఫ్ 120, 20% ఆఫ్ 120 ఈజ్ 24 అవుతుంది. సో 20% ఆఫ్ 120 ఈజ్ 24. ఎందుకంటే 120 అనేది 100% అనుకుంటే 10% = 12 అయితే ఇక్కడ పాయింట్ తీసుకుంటాం. సో 12 10%, 20% అయితే 24 అవుతుంది. సో +24. ఇది 120 + 24 ఈజ్ 144 రూపీస్. సో 144% అనేది 144% = 360 రూపీస్ అయితే C యొక్క కొన్న వెల, ఇది C కాస్ట్ ప్రైస్. సో 360 రూపీస్ అయితే 100% = ఎంత? సో 100% = ఎంత? 12 12s 144, 12 3s 60s. సో 3 4s 3 10s. సో 4% = 10 అయితే 4% = 10 అయితే 100% అంటే 4 × 25 చేస్తే 4 25 100. సో దీనికి కూడా ఇంటూ 25 చేయండి. 10 × 25 250. సో 250 రూపీస్ అనేది ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ 250 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18th. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos² 22 + cos² 68 by 2 sin² 22 + sin² 68 - sin² 16 - cos 16 sin 74 ఇచ్చిండు. ఇక్కడ cos² అండ్ cos² ఇచ్చింది. cos² 22 68 ఇవి రెండు ఈక్వల్గా లేవు. కానీ cos
22 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ 68 డిగ్రీస్ రాసుకోవచ్చు. cos 22 ఈక్వల్ టు సైన్ 90 మైనస్ 68 రాసుకోవచ్చు. సో 90 మైనస్ 60 ఈ 19 తీసేస్తే మళ్ళీ cos 22 అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇందులో అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. 90 మైనస్ టీటాలో అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి కాబట్టి సో ఇక్కడ cos 22 ఈజ్ 90 మైనస్ 68 తీసుకోవచ్చు. ఇక్కడ ఇది తీసుకుంటాం కాబట్టి మనకు ఈ cos స్క్వేర్ 22 అనేది సైన్ స్క్వేర్ 68 ప్లస్ cos స్క్వేర్ 68 బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ 22ని cos స్క్వేర్ 68 రాసుకోవచ్చు. సేమ్ ఇదే ఫార్ములా. cos 22ని ఏ విధంగా రాసినామో సైన్ 22ని ఇక్కడ cos 90 సైన్ 90 మైనస్ 68 ఏ విధంగా రాసుకున్నామో ఈ cos స్క్వేర్ 22 అనేది సైన్ 68 అవుతుంది. సో cos స్క్వేర్ 68 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 68 మైనస్ హాఫ్. సో దీన్ని మైనస్ కామన్ తీస్తున్నా సైన్ స్క్వేర్ 16 ప్లస్ సో cos 16 సైన్ 74ని cos 90 మైనస్ 16 అని రాసుకోవచ్చు. ఇది cos 16, ఇది కూడా cos 16 అవుతుంది. cos స్క్వేర్ 16. సో ఇక్కడ ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అవుతుంది. అండ్ 2 ఇంటూ cos స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ cos స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అవుతుంది. సో ఇది 1/2, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, 1/2 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్ 1. సో హాఫ్ నుంచి 1 తీసేస్తే మైనస్ హాఫ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 1/2 నుంచి హాఫ్ నుంచి 1 తీసేస్తే -2 మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ వెన్ డయాగ్రామ్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్, రాంబస్, స్క్వేర్, ట్రిపాయిడ్. ఇందులో చూద్దాం. ఫస్ట్ ఇందులో లోపల ఉన్నదాన్ని స్క్వేర్ అనుకుందాం. ఇందులో ఉన్న స్క్వేర్ అనుకుంటే ఈ స్క్వేర్ నెక్స్ట్ రాంబస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది స్క్వేర్, సో రాంబస్ ఈ విధంగా ఉంటుంది. స్క్వేర్కి రాంబస్కి కంపారిజన్ ఎలా చేస్తుంటే స్క్వేర్ యొక్క సైడ్స్ రాంబస్ యొక్క సైడ్స్ సేమ్ ఉంటాయి, బట్ యాంగిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ స్క్వేర్ అనేది స్క్వేర్లు అన్నీ కూడా రాంబస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది, కానీ రాంబస్లు అన్నీ కూడా స్క్వేర్లో అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉండాలి, ఇది 90 డిగ్రీస్ ఉండాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ రాంబస్లు అన్నీ కూడా ప్యారలెలోగ్రామ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఈ రాంబస్లు అన్నీ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఈ రాంబస్కి ప్యారలెలోగ్రామ్కి తేడా ఏంటంటే కంపారిజన్ ఏ విధంగా చేసుకుంటామంటే ఇక్కడ ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. రాంబస్లో అన్నీ ఈక్వల్గా ఉంటాయి. దీంట్లో అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్గా ఉంటాయి. ఇందులో యాంగిల్స్ సేమ్ ఉండొచ్చు, బట్ ఇక్కడ సైడ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి రాంబస్లు అన్నీ కూడా ప్యారలెలోగ్రామ్ అవడానికి ఛాన్స్ ఉంది, కానీ ప్యారలెలోగ్రామ్లు అన్నీ కూడా రాంబస్లో అవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ట్రిపాయిడ్ అని ఇచ్చింది. ఈ ట్రిపాయిడ్ అనేది స్క్వేర్కి కానీ రాంబస్కి కానీ ప్యారలెలోగ్రామ్ కానీ దేనికి కూడా ఈక్వల్ కాదు, ఎందుకంటే దీని యొక్క సైడ్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇది ఎందులో కూడా దేనికి కూడా రిలేషన్ ఉండదు, కాబట్టి ఇది దీనికి అటాచ్డ్ ఉన్నది కాబట్టి దీన్ని తీసుకోలేము. సో ఇది ఇక స్క్వేర్స్ అన్నీ కూడా రాంబస్లు అన్నీ కూడా ప్యారలెలోగ్రామ్స్. ఇక ట్రిపాయిడ్ అనేది డిఫరెంట్గా ఇచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇందులో కూడా ఈ ట్రిపాయిడ్ అనేది తీసుకుంటే ఇది అన్నిటికీ అటాచ్ ఉంది, ఇది 2కి అటాచ్ ఉంది, ఇది 1కి అటాచ్ ఉంది. సో ఇవి 3 కాదు, ఓన్లీ సెకండ్ ఆప్షన్. స్క్వేర్స్ అన్నీ కూడా రాంబస్లు అవుతాయి, రాంబస్లు అన్నీ కూడా ప్యారలెలోగ్రామ్ అవుతాయి, కానీ ట్రిపాయిడ్కి ఉన్న వీటికి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ 20. ఏ బ్యాగ్ కంటైన్స్ కార్డ్స్ నెంబర్డ్ బిట్వీన్ 33 and 92. If one card is drawn from the bag, the probability that the number on the drawn card is a perfect square is అన్నాడు. ఇక్కడ 33, 92 బిట్వీన్ అని అన్నాడండి. 92
మైనస్ 33, సో దట్ ఈస్ 59 వస్తుంది. బట్ మనకి ఇచ్చిన ఆన్సర్స్లో మాత్రం ఆన్సరు ఫ్రమ్ 30, 33 అండ్ 92 అని ఇచ్చిండు. సో ఇక్కడ మనం ఫ్రమ్ 33, 92 తీసుకొని చేద్దాం. సో +1 అవుతుంది, ఇది 60. సో టోటల్ ఉన్న మనకు ఈవెంట్స్ ఎన్ని 60 ఉంటాయి. సో 92 మైనస్ 33 59 వస్తుంది. ఇక్కడ బిట్వీన్ అని క్వశ్చన్ ఇచ్చిండు, బట్ ఆన్సర్స్లో మాత్రం ఫ్రమ్ 33 to 92 అని ఇచ్చిండు ఆన్సర్. కాబట్టి మనం ఫ్రమ్ తీసుకుందాం. సో 92 మైనస్ 33 దట్ ఈస్ 59 + 60 టోటల్ ఈవెంట్స్ ఇవి. సో మనకున్న అవకాశాలు ఎన్నో చూద్దాం. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ప్రాబిలిటీ అంటున్నాడు. 33 తర్వాత 36, నెక్స్ట్ 49, 36, 49, నెక్స్ట్ ఏమొస్తుంది 64 అండ్ 81. సో ఇవి 4 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఒక కార్డు రావడానికి ఒక కార్డు మాత్రమే కింద పడిపోయింది. సో ఆ కార్డులో పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. సో 4c1/60c1 దట్ ఈస్ 4/60 1/15. సో ఇది ఆన్సర్ ఇచ్చింది కాబట్టి మనకు ఫ్రమ్ 33 to 92 అని తీసుకోవాలి. క్వశ్చన్ మాత్రం ఈ విధంగా ఇచ్చిండు. సో ఒకసారి చూడండి అది. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 30, 40 అండ్ 45 ఈజ్. సో 30, 40, 45 ఎల్సిఎం తీసుకోమంటున్నాడు. సో 30, 15 తీసుకుందాం. 15 2 5 తీసుకుందాం. 5 6 5 8 5 9. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 2 8 3 3. నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 1 2 4 3. 5 3 15, 15 2 30, 30 12. సో 12 3 36 0. 360 ఎల్సిఎం అవుతుంది. సో 360 ఎల్సిఎం. నెక్స్ట్ క్వశ్చన్ అండి 22 క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ వాట్ టైమ్ విల్ 3200 ఇన్వెస్టెడ్ ఎట్ 10% per annum కాంపౌండెడ్ క్వార్టర్లీ బికమ్ 3362 రూపీస్ అన్నాడు. ఇక్కడ క్వార్టర్లీ అన్నాడు. ఇక్కడ మనకు 10% per annum ఇచ్చిండు, బట్ క్వార్టర్లీ కాంపౌండెడ్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో 10% అంటే 10/4 తీసుకోవాలి. క్వార్టర్లీ అంటే 2.5 వస్తుంది. మనకు ఫార్ములా ఏంటి, A = P × 1 + R/100^n. A ఈజ్ 3362 = 3200 1 + 2.5/100^n. 2.5%/100. సో 33 2 1 2 6 2 8 2 1. సో 2 1 2 6 1600. 1681/1600 వస్తుంది. ఇది ఈజ్ ఈక్వల్స్ టు 100 1 100 ఇంటూ +2 100 ఇంటూ 100 × 1 + 2.5 102.5/100^n. ఇక్కడ ఈ పాయింట్ తీసేస్తే 0. 25 4 అంటే 25 40 అండ్ 25 4 100, 25 1 25. సో 41. ఇక్కడ 1600 అంటే 40 స్క్వేర్, 1681 అంటే 41 స్క్వేర్. సో 41/41/40 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 41/40^n. ఇక్కడ 41 41 40 40 సేమ్ ఉన్నాయి, బేసెస్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ పవర్స్ కూడా సేమ్ అవుతాయి. n = 2 అవుతుంది. A, B and C together can do a piece of work in 14 days, whereas C alone can do the same work in 42 days. How long A and B together take to finish the work అంటున్నాడు. A B C ఎన్ని రోజులు చేస్తున్నారు, 14 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేసుకున్నారు. అండ్ C alone can do the work in 42 days. C 42 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. సో అయితే A అండ్ B కలిసి ఎన్ని రోజులు చేస్తున్నాడు అంటున్నాడు. ఈ A
ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి వేస్తే మనకు ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి వస్తుంది. సో ఎన్ని రోజులు చేస్తారు 1/14 మైనస్ 1/42. ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి సి అండి, సిని తీసేస్తే మనకు ఏ ప్లస్ బి వస్తుంది. సో ఇక్కడ 14 42 యొక్క ఎల్సిఎం ఏమవుతుందండి 42 అవుతుంది. సో 14 3 అండ్ 42 1 41. సో 3 మైనస్ 1/42 2/42 దట్ ఈస్ 1/21. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 21 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 21 డేస్లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 24 అండి. 23rd అయిపోయింది. 24th క్వశ్చన్. ఇక్కడ ఇంతకుముందు మనం 22 క్వశ్చన్ చెప్పుకున్నాం కదా. 22 క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు n ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. బట్ మనం క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి n ఈక్వల్ 2 అంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ 1/4th ఇయర్ 1/4th ఇయర్. ఆన్సర్ 1/2 ఇయర్ అండి. 1/2 ఇయర్ 2 ఇయర్స్ కాదు, అది 1/2 ఇయర్. అందుకే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 9 7 9 13 21. ఇక్కడ చూడండి 7 9 ప్లస్ 2 7 9 ప్లస్ 2 యాడ్ చేసినాం. తర్వాత 9 13 ప్లస్ 4. నెక్స్ట్ 13 21 అంటే ప్లస్ 8. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నెంబర్ని డబుల్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8 2 4 ప్లస్ 4 8 8 ప్లస్ 8 16. సో 16 యాడ్ చేస్తే ఏమొస్తుంది 37 ఆన్సర్. 37 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 25 ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ అండి. 24 25 27 28. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -5 బి ఈక్వల్ టు 5 ఇచ్చిండు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ అడిగిండు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ అడిగిండు. సో ఏ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ -5 హోల్ స్క్వేర్. సో -5 హోల్ స్క్వేర్ -5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 -25. సో 0 ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ క్లస్టర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఇక్కడ ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. CHD EJF CDE CDE అండ్ HIJ ఇక్కడ DEF అంటే మధ్యలో ఒకటి మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఉంది EFG. తర్వాత JKL. నెక్స్ట్ FGH. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇందులో చూడండి. సో ఇది కూడా లెటర్ సిరీసే 27 అయిపోయింది. B7K KP7 అండ్ నెక్స్ట్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ B ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 7 సెకండ్ ప్లేస్లో ఉంది, 7 థర్డ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ 7 ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ K ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో 4 క్వశ్చన్ క్లియర్ అండి. ఇక్కడ 25 27 26 మిస్ అయింది. సో అది నెక్స్ట్ చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ 26. ఇన్ ఏ గివెన్ ఫిగర్ AB is the diameter of the circle AB is the diameter of the circle. AP is tangent to the circle at A and extended BC meets the tangent at P. Angle AOC is 36. Find the BPQ అన్నాడు. సో ఇది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది టోటల్గా డయామీటరు. సో ఇది ట్యాంజెంట్, ఈ APQ అనేది ట్యాంజెంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇది 36 ఇచ్చిండు, ఇది స్ట్రైట్ లైన్,
ఈ స్ట్రేట్ లైన్ అన్నప్పుడు ఇది 36 అయితే ఈ టోటల్ యాంగిల్ 180 డిగ్రీస్ అవుతుంది కాబట్టి 180 మైనస్ 36. సో 0 మైనస్ 6 4, 7 మైనస్ 3 4, నెక్స్ట్ 144 అయింది. సో ఇది 144 అవుతుంది. ఇది ఓ దగ్గర యాంగిల్ 36 అయితే 144 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 144 అవుతుంది. యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. సో ఇక్కడ చూద్దాం, ఇది రేడియస్ అవుతుంది, ఇది కూడా రేడియస్ అవుతుంది కాబట్టి ఇవి రెండు సైడ్స్ ఓబి అండ్ ఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఓసి. ఎందుకంటే ఇది సర్కిల్ యొక్క రేడియసే, ఇది కూడా సర్కిల్ యొక్క రేడియస్. సో ఇవి రెండింటి యొక్క ఈ సైడ్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతున్నాయో ఓబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఓసిబి అవుతుంది. ఇక్కడ 180 మైనస్ 144 ఈజ్ 36. సో ఈ 36ని బై 2 చేద్దాం. బై 2 చేస్తే 18 వస్తుంది. సో ఇది 18 అండ్ ఇది 18. సో ఎందుకో ఇవి రెండు, ఈ సైడ్స్ రెండు కూడా ఓబి ఓసి రెండు కూడా రేడియస్ కాబట్టి ఈక్వల్ అయిపోయినాయి, ఇవి రెండు సేమ్. సో ఈ ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి. సో ఇది 18 అయింది, ఇది 18 అయింది. సో ఇక్కడ ఇది 18, ఇది స్ట్రేట్ లైన్ అండి. ఈ టాంజెంట్కి స్ట్రేట్ లైన్ కాబట్టి ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ BAP is 90 plus ABP is 18 plus APB అనేది మనకు తెలియాలి. APB యాంగిల్ APB ఈజ్ 180 డిగ్రీస్. ఎందుకు ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్, ఇది 90 డిగ్రీస్ తీసుకున్నా, యాంగిల్ B అనేది 18 డిగ్రీస్ తీసుకున్నా, అండ్ APB అనేది అంటే ఇది మనకు తెలియదు. సో APB ఈజ్ ఈక్వల్స్ టు APB ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 108. సో APB ఈజ్ 72 డిగ్రీస్ అవుతుంది. సో ఇది 72 డిగ్రీస్ అయితే ఇది ఒక స్ట్రేట్ లైన్. ఈ స్ట్రేట్ లైన్లో APB అనే యాంగిల్ 72 అయితే ఈ మిగతా యాంగిల్ ఏమవుతుంది 180, టోటల్ 180 కదా, 180 మైనస్ 72 దట్ ఈస్ 108 డిగ్రీస్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటిది CPQ అనేది 180 డిగ్రీస్. యాంగిల్ ఏం తీసుకున్నాం BPQ అన్న CPQ అన్న ఒకటే అండి. BPQ అనే యాంగిల్ ఏమవుతుంది మనకు 108 అవుతుంది. ఎందుకైతే APB అనేది మనకు 72 డిగ్రీస్ వచ్చింది. ఆ కింద టాంజెంట్ స్ట్రేట్ లైన్ ఉంది కదా, ఆ స్ట్రేట్ లైన్ అనేది 180 డిగ్రీస్ సమానం కాబట్టి 180 నుంచి 72 డిగ్రీస్ తీసేస్తే 108 డిగ్రీస్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 29 క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8x³ ప్లస్ 18xy ప్లస్ y³ మైనస్ 27 when 2x plus y minus 3 equal to 0. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2x plus y minus 3 is equals 0 అయితే ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ అంటే ఇది క్యూబ్స్లో ఉంది మనకు, దీన్ని 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నా. సో దీన్ని బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది, ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే a³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ప్లస్ y³. సో a³ ప్లస్ 3ab ప్లస్ a ప్లస్ b ప్లస్ y³. ఇక్కడ 2x ప్లస్ y ఉంది, దీన్ని a అనుకుందాం, దీన్ని b అనుకుందాం. ఇక్కడ a³ అంటే 2x³ అంటే 8x³ ప్లస్ 3ab 3 ఇంటూ a అంటే 2x b y అండ్ a ప్లస్ b అంటే 2x ప్లస్ y 2x ప్లస్ y ప్లస్ b³ అంటే ఇది b అండి, b³ అంటే y³
ఈజ్ ఈక్వల్స్ టు 3 క్యూబ్, బోత్ సైడ్స్ క్యూబ్ చేసినాం కాబట్టి 3 క్యూబ్ అంటే 27. ఇక్కడ చూడండి 8x క్యూబ్ ప్లస్ 2xy అంటే 3, 2x ప్లస్ y అంటే 3 అండి. 2x ప్లస్ y అంటే 3, 3 ఇంటూ 3 9, 9 2 18, 18xy ప్లస్ y క్యూబ్. ఈ 27 ఇందులో ఈక్వేషన్ 27 మైనస్ 27 ఉంది కాబట్టి దీన్ని ఇటు తీసుకొద్దాం, -27 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి ఈక్వేషన్ సేమ్ కదా, 8x క్యూబ్ ప్లస్ 18xy ప్లస్ y క్యూబ్ మైనస్ 27 ఈక్వల్ టు 0. సో మన ఆన్సర్ ఏంటంటే వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ సిలాజిజమ్స్ పైన క్వశ్చన్స్ ఇచ్చిండు. సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్, ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అని ఇచ్చిండు స్టేట్మెంట్స్. సమ్ బాయ్స్ ఆర్ యానిమల్స్, సమ్ యానిమల్స్ ఆర్ బాయ్స్ అని ఇచ్చిండు. సో స్టేట్మెంట్స్ నుంచి డయాగ్రామ్ తీసుకుందాం. ఎప్పుడు కానీ స్టేట్మెంట్స్లో ఆల్ ఉన్నదాన్ని తీసుకోవాలి. ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్, ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ ఇది తీసుకున్నాం. నెక్స్ట్ సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్ ఇచ్చిండు. సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్, సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్. సో డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు కంక్లూజన్స్ చెక్ చేద్దాం. సమ్ బాయ్స్ ఆర్ యానిమల్స్ ఇచ్చిండు. సమ్ బాయ్స్ ఆర్ యానిమల్స్ ఇచ్చిండు. ఇక్కడ ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అయినప్పుడు ఈ బర్డ్స్ అనేది యానిమల్స్లో ఉన్నది కాబట్టి సమ్ బాయ్స్ ఆర్ యానిమల్స్ అవుతుంది. సమ్ బాయ్స్ ఆర్ యానిమల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ 100% కరెక్ట్. నెక్స్ట్ సమ్ యానిమల్స్ ఆర్ బాయ్స్ ఇచ్చిండు. సమ్ యానిమల్స్ ఆర్ బాయ్స్. ఇక్కడ బర్డ్స్, సమ్ బర్డ్స్ ఆర్ బాయ్స్ అయింది. ఇక్కడ ఈ బర్డ్స్ మొత్తం కూడా యానిమల్స్లో ఉంది కాబట్టి సమ్ యానిమల్స్ ఆర్ బాయ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సమ్ యానిమల్స్ ఆర్ బాయ్స్ అనేది సెకండ్ కంక్లూజన్ 100% కరెక్ట్. సో కంక్లూజన్స్ 1 and 2 బోత్ ఫాలో. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది కూడా సిలాజిజమ్స్ టాపిక్ అని. సో సమ్ బాయ్స్ ఆర్ క్రికెటర్స్, సమ్ బాయ్స్ ఆర్ క్రికెటర్స్. నెక్స్ట్ సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్, సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్. కంక్లూజన్స్ చూడండి, ఆల్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ ఇచ్చిండు. కంక్లూజన్స్లో ఆల్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ ఇచ్చిండు. స్టేట్మెంట్స్లో ఆల్ లేకుండా కంక్లూజన్స్లో ఆల్ ఇచ్చిందంటే ఇది మనం బ్లైండ్గా రాంగ్, అది దాన్ని తప్పుగా తీసుకోవచ్చు. సో రాంగ్ కంక్లూజన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ అంటారు. సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చిండు? సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ ఇచ్చిండు. ఇక్కడ సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ ఇచ్చిండు. మరి ఈ కంక్లూజన్ కరెక్ట్ అవుతుందా? 100% కరెక్ట్ అవుతుంది. ఎందుకు? సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అనే స్టేట్మెంట్కి సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ అనేది కన్వర్షన్ లాగా పనిచేస్తుంది. సో కన్వర్షన్ అనేది, స్టేట్మెంట్ యొక్క కన్వర్షన్ అనేది మన కంక్లూజన్స్లో 100% కరెక్ట్ కంక్లూజన్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ అనేది సెకండ్ కంక్లూజన్ కరెక్ట్ ఆన్సర్. సో సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అని కంక్లూజన్స్లో కూడా ఉన్నప్పుడు, సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ సేమ్ ఉన్నప్పుడు ఆ కంక్లూజన్ మనం కరెక్ట్గా తీసుకోం, అది రాంగ్ అవుతుంది. బట్ కన్వర్షన్ అనేది 100% కరెక్ట్ అవుతుంది. సో దీంతో 31 క్వశ్చన్స్ క్లియర్ అయిపోయినాయండి. ఆర్ఆర్బి ప్రీవియస్ పేపర్ సెకండ్ పేపర్. ఇది ఫస్ట్ పేపర్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కంప్లీట్ చేసినాం. సో ఇది సెకండ్ పేపర్, 31 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.